మనతో పాటు మాట్లాడేందుకు రాష్ట్ర వీర వసంత సంక్షేమ సంఘం దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ గారు అయితే మనతో ఉన్నారు. చెప్పండి లక్ష్మీనారాయణ గారు, కరుడుగట్టిన కాంగ్రెస్ వాది ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి కోసం విజయవాడ నుంచి ఒంటికాళ్ళ మీద రిక్షా తొక్కకుండా వెళ్ళి మీ బాధలు, మీ సార్థక బాధలన్నీ ఆయనతో చెప్పుకున్న సంఘటనలు కూడా లేకపోలేదు. అసలు ఏంటి కరుడుగట్టిన కాంగ్రెస్ వాది ఇప్పుడు అంత భయంకరంగా వైఎస్ఆర్ కుటుంబాన్ని వ్యతిరేకించాల్సినంత అవసరం ఎందుకు ఏర్పడిందంటే ఏం చెప్తారు? మొదటి నుంచి కూడా మేము కాంగ్రెస్ వాదులే. మా తాతలు ముత్తాతలు కూడా స్వాతంత్ర పోరాటంలో పనిచేసి జైళ్ళకి వెళ్ళినటువంటి చరిత్ర కూడా మా కుటుంబానికి ఉంది. ఆ విధంగా కాంగ్రెస్నే ప్రేమించి కాంగ్రెస్కే ఎక్కువగా పనిచేసాం. ఆ ప్రయత్నాల్లో 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కావాలని విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి ఆయన ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ వరకు 300 పైచిలుకు ఒంటికాలతో రిక్షా తొక్కుంటూ వెళ్ళాం. ఈ కాలుకు కూడా అప్పుడు మచ్చబడింది. కట్లు కట్టుకొని వారి దగ్గరికి వెళ్ళాను. ఆ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు నన్ను అభినందించినటువంటి సందర్భం ఇది. అప్పుడు కూడా నేను రజకుడిని, నా రజకదాతి సమస్యలు, తర్వాత 3 ఏళ్ల వయసులోనే నాకు కాలు పోయింది. ఈ అవిటితనం ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి, అవిటితనంతో కాయ కష్టం చేసుకోలేని ఈ వికలాంగులకు మేలు చేయమని అడిగాను. ఎన్నికలైన తర్వాత చేస్తానన్నారు. నాకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. ఈలోగానే ఆయన అనంతలోకాలకు వెళ్ళిపోవడం జరిగింది. ఆ విధంగా ఆయన కొడుగ్గా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చారు. మరి అనేకమైనటువంటి కష్టాలు పడ్డారు. 16 నెలలు జైలు జీవితం అనుభవించాడు. ప్రజలకు మంచి చేస్తానని చెప్పి తన తండ్రి కంటే మిన్నగా మరొక అడుగు 2 అడుగులు ఎక్కువ వేస్తాను, మేలు చేస్తానని చెప్పాడు. ఆయన చెప్పిన మాటలన్నీ నమ్మాం. ఆ చెప్పిన ప్రయత్నంలో ఆయన్ని మరి శ్రీకాకుళం జిల్లాలో ఆయన సంకల్ప పాదయాత్ర చేస్తున్నప్పుడు వారిని కలిశాం. ఈ రాష్ట్రంలో ఎవరు కూడా మా రిప్రజెంటేషన్ మొత్తం చదివినటువంటి వాళ్ళు ఏ రాజకీయ నాయకుడు లేడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 4 పేజీల మా రిప్రజెంటేషన్ మొత్తం ఆసాంతో చదివి నడి రోడ్డు మీద, ఆ తారు రోడ్డు మీద మాతో పాటు కూర్చొని మా సమస్యలు విని ఒకే ఒక మాట చెప్పారు: ఈ రాష్ట్రంలో ఏ ఒక్క దివ్యాంగుడు కూడా కంట కన్నీరు పెట్టుకోకుండా చూసుకుంటాను, మీ బ్రతుకుల్లో వెలుగులు తెస్తానని చెప్పారు. అలా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో మా వైపు తొంగి చూడాల. ఆయన నోటి వెంట ఏనాడు కూడా వికలాంగులని కానీ దివ్యాంగులని కానీ మా గురించి ఏమి చేయలే. ఈ చంద్రబాబు గారు వెళుతూ ఇచ్చిన 3,000 రూపాయలు పింఛను మాత్రమే ఈ 5 ఏళ్ళు కొనసాగించారు తప్ప ఒక్క రూపాయి కూడా ఆయన పెంచింది లేదు. పైగా 2028లో ఒక 250 పెంచుతాను, 2029లో మరొక 250 పెంచుతాను అంటే మొత్తంగా 2029 నాటికి 3,500 వృద్ధులతో పాటు పెంచుతానన్నారే తప్ప మా వికలాంగుల కోసం ప్రత్యేకంగా మాకేం చేయలే. అనేక మార్లు, అనేక విజ్ఞాపనలు, అనేక ఇబ్బందులు. ఆ సజ్జల గారిని కలిసాం, సుబ్బారెడ్డి గారిని కలిసాం, మరి అట్లాగే విజయసాయిరెడ్డి గారిని కలిసాం, మరి ఎమ్మెల్యేలను కలిసాం, మంత్రులను కలిసాం. ఎంతమందిని కలిసినా, ఎన్ని రిప్రజెంటేషన్లు మరి ఆయన తాడేపల్లి క్యాంపుకి పంపించినా కూడా మాకేం మేలు జరగలేదు. మేలు జరగకపోగా ఈ రాష్ట్రంలో 90,000 మంది వికలాంగుల పింఛన్లు తీసేశారు ఈ ఆర్థిక నిబంధనలు పెట్టి. దాని యొక్క ఇబ్బందుల వల్ల 18 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి మాకేం మేలు జరగల. అట్లాగే రాష్ట్రంలో కూడా ఎవరికి మేలు జరగల. అంటే రీసెంట్గా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? అడగగా 4.5 సంవత్సరాలు గడిగితే 23 నవంబర్ 11వ తారీఖున విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో మైనార్టీ డే సందర్భంగా కేఎన్ఆర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు నాతో, అన్నా నేను మరి మీకోసం కష్టపడ్డాను, దివ్యాంగుల సమస్యలు పరిష్కరించండి అంటే నువ్వెవరో తెలియదు అన్నాడు. దేశ చరిత్రలో అర్ధశిరోమణి అరగొండు ఒక మీసం తీయించుకొని పనిచేస్తే ఏంటి మరి ఆయనకి నేనెవరో తెలియదని చెప్పారు. అటువంటి మీ యొక్క మనసులో ఏమనిపించింది? నా గురించి నేనేం బాధపడలేదు. నా గురించి కాదు, సరే నేను తెలియపోయినా బాధ లేదు. నేను అడిగిన సమస్యలు పరిష్కారం చేయమని అడిగాను. ఆ అధికారులకు ఏదో చెప్పి ఆయన ఆ క్షణాన్ని తప్పించుకొని వెళ్ళిపోయారు.
అంటే ఇప్పుడు తాజాగా సర్వేలన్నీ కూడా ఒక రకమైన అభిప్రాయాన్ని వెళ్ళగొక్కుతున్నాయి. కూటమి రాబోతుందని చెప్పేసి కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాడని కొన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి కదా. గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, అసలు రేపు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎవరు అధికారంలోకి రాబోతున్నారంటే మీరేం చెప్తారు? ఇది రాష్ట్రంలో తేట తెల్లమైనటువంటి పరిస్థితే. దీనికి సర్వేలు కూడా చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రజల్లో ఆవేశాలు పెళ్ళిబుక్కుతున్నాయి. ఈ 5 సంవత్సరాలు ప్రజల్లోనే తిరిగాం. మనమేమి అడవిలో లేము. మనం అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని రంగాల ప్రజల్ని అందరినీ కూడా మనం కలుసుకుంటూనే ఉన్నాం. అందరి అభిప్రాయాలు వింటూనే ఉన్నాం. దీనికి ప్రత్యేకమైనటువంటి సర్వేలు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇవాళ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు చిత్తుగా ఓడిపోతున్నాడు. దానికి కారణం ఆయన అనుసరించినటువంటి విధానాలు, హింసాత్మక చర్యలు, కక్ష సాధింపు చర్యలు, ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఇవాళ యువత భవిష్యత్తుని నాశనం చేసే గంజాయి, డ్రగ్స్ని విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో మరి ఎక్కడ ఏ బడ్డీ కొట్లు కూడా దొరికేలాగా చేయటం. మరి ఇవాళ 1000 రూపాయలకి 1500కి దొరికే ట్రాక్టర్ ఇసుకని 5000 రూపాయలు 6000 రూపాయలకు అమ్మటం. మరి అట్లాగే పేదవాడు కాయకష్టం చేసుకున్న సాయంత్రానికి ఒళ్ళు నలిగిందని ఇంత మద్యం తీసుకుంటే 50 రూపాయలు క్వార్టర్ అమ్మినటువంటి ఆ మద్యం కూడా 150-200 రూపాయలకి తీసుకెళ్ళటం. నేను ఇక్కడ అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, పేదలకు మంచి చేయటం అంటే నేను పేదల పక్షపాతిని, పేదలకు మంచి చేస్తున్నాను అని పదే పెత్తందారులకి పేదలకి యుద్ధం అని చెబుతున్నారు. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రేట్లు తగ్గిస్తే పేదలకు మంచి చేసినట్ట, వాళ్ళు ఉపయోగించే వస్తువులు రేట్లు పెంచితే వాళ్ళకి మేలు చేసినట్ట. నిత్యావసర వస్తువుల ధరలు కానివ్వండి, ఇసుక ధరలు కానివ్వండి, మద్యం ధరలు కానివ్వండి, గ్యాసు ధరలు కానివ్వండి, ప్రతిదీ కూడా తగ్గిస్తే పేదలకు మంచి జరిగినట్ట. ఆ రేట్లని అందరంత దూరం తీసుకెళ్ళి వాళ్ళ కన్నీటి కారణమైతే అది మంచి జరిగినట్ట. ఈ రోజున చంద్రబాబు గారి హయాంలో బెంజీ సెంటర్లో ఆ సెంటరు సిగ్నల్ దాటి యువతలకు రావాలంటే 10 నిమిషాలు 15 నిమిషాలు పట్టేది. అంటే ట్రాఫిక్ విపరీతంగా ఉండేది. ట్రాఫిక్ ఉండటం ఏంటంటే అభివృద్ధి ఉండబట్టి ట్రాఫిక్ ఉంటుంది. ఈ రోజున 2 నిమిషాలు 3 నిమిషాల్లో మనం బెంచ్ సర్కిల్ నుంచి ట్రాఫిక్ సిగ్నల్ దాటికి వస్తున్నాం. దీన్ని బట్టి ఇవాళ విజయవాడలో కానివ్వండి, ఏ నగరంలో కానివ్వండి, ఇదివరకు వన్ టౌన్లో కానివ్వండి, మరి బందర్ రోడ్డు మీద కానివ్వండి, బీసెట్ రోడ్లో కానివ్వండి, షాపులు అద్దెకు దొరికే కావు. ఈ రోజున టూలెట్ బోర్డులు అటువంటి యొక్క కమర్షియల్ ఏరియాలో కూడా అన్ని 10% టూలెట్ బోర్డులు కనపడుతున్నాయి. గృహాలు వినియోగించే ఇళ్లలో కూడా ప్రతి ఇంట్లో కూడా టూలెట్ బోర్డు కనపడుతుంది. ఇవాళ 4 సంవత్సరాల నుంచి నా ఇంట్లో టూలెట్ బోర్డు నేను తీయలా. దీన్ని బట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి పదవిలో నడుస్తుందా, అభివృద్ధి నిరోధకంగా నడుస్తుందా అనేది అర్థమవుతానే ఉంది. ఫైనల్గా ఏం చెప్తారు? కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పేసి అయితే మీరు కూడా ఫిక్స్ అయిపోయారు కదా. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే నిజంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెద్దుల బండిలాగా నడిపించే పరిస్థితి ఉంటుందా? ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా కొంత అవినీతికి పాల్పడి కొంత అంటిముట్టినట్టుగా, వ్యవస్థని అంటిముట్టినట్టుగా చూసి చూడనట్టుగా వ్యవహరించే పరిస్థితి ఉంటుందంటే మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు ఏమన్నారు, అవినీతికి ఆయన పాల్పడతాడని అన్నారా? వ్యవస్థలో చూసి చూడనట్టుగా. ఆయనకు అంత అవసరం లేదు, అది రాష్ట్ర ప్రజలకు తెలుసు. పాల్పడతారా అన్నట్లా జరుగుతున్నా సరే చూసి చూడనట్టుగా వదిలేస్తారా అంటున్నా నేను. మీరు దాన్ని సవరించారు ఇప్పుడు మళ్ళీ సవరించారు. అయితే నాకు తెలిసి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక నమ్మకం ఉంది. ఆయన గెంతులు వేసుకొని, ఆయన నానా బాధలు పడి ముఖానికి రంగు వేసుకొని, నిద్రాహారాలు మానేసి రేత్రి పగళ్ళు కూడా కష్టపడి ఆ పని చేసిన డబ్బులు కూడా తీసుకొచ్చి ప్రజలకు పంచుతున్నాడు. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా వాడు సంపాదించిన ఆస్తుల్లో ప్రజలకు పంచలా. ఆ విధంగా ప్రజలకి తన ఆస్తులనే పంచేటటువంటి వాడు అవినీతి చేస్తాడని ఈ రాష్ట్రంలో నేనే కాదు ఏ ఒక్కరూ కూడా అలా ఆలోచించరు, ఆ అభిప్రాయానికి రారు. అయితే ఈ రోజున రేపొద్దున మరొక 20 గంటల్లో మనకు రిజల్ట్ తెలిసిపోతుంది. రేపు ఉదయం 11 గంటలకల్లా ఈ రాష్ట్ర విజయం ఎవరి పక్షాన ఉందనే విషయం అర్థమవుతుంది. అయితే ఇది 3 నెలల ముందే చెప్పాను నేను. ఎన్డీఏకి 130 సీట్లు, మరి జగన్మోహన్ రెడ్డి గారికి 45 సీట్లు వస్తాయని చెప్పాను. కానీ అది కూడా దాటుతుంది, 130 కూడా దాటే అవకాశ సూచనలు కనపడుతున్నాయి.
ఆ విధంగా మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ తగ్గుతుంది. దీనికి ముఖ్య కారణం, మేము మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సమయంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తా. చంద్రబాబు గారు హిమాలయ వాటర్ బాటిల్ తాగారు, అది రేట్ ఎక్కువ. ఆయన కెన్లీ అనే 10 రూపాయల వాటర్ బాటిల్ తాగుతున్నాడు, నిస్వార్థంగా ప్రజలకు రూపాయి తీసుకొని పనిచేస్తున్నాడు అని అంటే, ఆహా నిజమే కదా, మరి ఈయనకి ఇబ్బంది, డబ్బు కోసం పనిచేయాల్సిన అవసరం లేదు. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నాకు డబ్బు కోసం నేను పనిచేయాల్సిన అవసరం లేదు, నేను ప్రజల కోసం పనిచేస్తాను, నాకు డబ్బు మీద ఆశ లేదు అన్నాడు. అంటే నేను నిజం అనుకున్నా, నేను నమ్మా. ఎందుకు నమ్మానంటే తండ్రి అధికారంలో ఉన్నప్పుడు మరి అది అడ్డం పెట్టుకొని సంపాదించుకున్న వాస్తవం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి ఎనిమిక్కలైనటువంటి లక్షల కోట్లు అప్పుడే సంపాదించుకున్నాడు. సాక్షి టీవీ ఉంది, సాక్షి పేపర్ ఉంది, మరి భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, మరి ఇతర రాష్ట్రాల్లో కూడా మరి కరెంటు పరిశ్రమలు అనేకమైన ఉన్నాయి. మరి అంత డబ్బు ఉంది. ఇక అవినీతి చేయడని నేను అనుకున్నా. అవినీతి చెయ్యడు, అతను చెప్పింది నిజమేనని మేము అనుకున్నాం. కానీ ఆకలి అనేది పేదవాడికి ఆకలి ఉండదేమో, కానీ ఈ ధనవంతులకి 1,00,000 కోట్లు ఉంటే ఇంకో 2 లక్షల కోట్లు సంపాదించాలని, 2 లక్షల కోట్లు ఉంటే 20 లక్షల కోట్లు సంపాదించాలని ధనదాహం ఈ యొక్క డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళకే ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు. పక్కా. ఆ విధంగా విజయసాయి రెడ్డి గారు అక్కడ వైజాగ్ని రాజధాని పేరుతో భ్రమలోకి, రాజధాని వస్తుందని భ్రమ పెట్టి అక్కడ భూముల రేట్లు పెంచుకొని అక్కడ సంపాదించుకున్నారు, ఎన్నో కబ్జాలు చేశారు. ఆ విధంగా మరి రాష్ట్రంలో హింసా రాజ్యం వెళ్ళిపోయింది. కక్ష సాధింపు, మరి చంద్రబాబు గారిని కూడా మరి జైల్లో పెట్టడం, తప్పుంటే ఎవరైనా జైల్లో పెట్టవచ్చు, నేరం రుజువైతే. నేను నా వికలాంగులకు మేలు చేయమని అడిగినందుకు నా మీద తప్పుడు SC/ST కేసులో నన్ను, నా 2 కొడుకులు, నా కోడల్ని అరెస్ట్ చేయాలని చూశారు. నేను అప్పుడు ఒకటే చెప్పా, ఆనంద్ గారు అడిగారు కదా, నేను ఒకే ఒక మాట చెప్పా, కేసుని నేను ఫేస్ చేసుకుంటా. ఇది 7 సంవత్సరాల లోపు SC/ST కేసులు స్టేషన్ బెయిల్ 41A నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులు అవి. అలా ఇవ్వండి, అది ఇప్పించండి, పోలీసుల చేత అది ఇప్పించండి అంటే అది కూడా ఇప్పించకుండా నన్ను, ముఖ్యంగా నేను వికలాంగులకు మేలు చేయమన్నందుకు నన్ను అరెస్ట్ చేయాలని చూశారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి కోసం అర్ధశిరోమణం చేయించుకొని, ఒక మీసం తీయించుకొని, అరగొడ్డు కొట్టించుకొని 15 నెలల పాటు 9 జిల్లాల్లో నా భార్య ఏడ్చారు, నా పిల్లలు ఏడ్చారు, నా మనవడు మనవరాలు ఏడ్చారు. రోడ్డు మీదకి వెళ్తుంటే ఏంటి అవతారం ఏంటి అని చెప్పేసి నా మొహాన్ని కూడా ఉమ్ము కూడా ఊశారు. నా బంధువులు, నా చుట్టాలు పెళ్ళిళ్ళకి పిలవలా, సావులకు పిలవలా, వెలివేశారు. ఆ అవతారంతో, ఆ అర్ధశిరోమణం అవతారంతో, ఆ అవతారం ఈ విధంగా అరగుండు ఒక మీసం తీయించుకుంటే నన్ను, నా కుటుంబాన్ని కూడా నా బంధువులు వెలివేశారు. అన్ని బాధలు పడింది. నేను ఆ ఏనాడు కూడా పదవుల కోసం కానీ డబ్బు కోసం కానీ నేను పనిచేయాల. నా చిన్నతనం 3 ఏట కాలిపోయింది. అవయవ లోపంతో కాయ కష్టం చేసుకోలేని నా తోటి వికలాంగులకు మేలు కోసమే నేను రాష్ట్ర ప్రభుత్వాల చేత చేయించడం కోసమే నేను పనిచేసి అవి అడిగినందుకే నన్ను అరెస్ట్ చేయించాలని చూశారు. ఈ దుర్మార్గం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మరి మీకు ఈ సందర్భంగా నేను ఒక మాట చెబుతున్నా. ఏం చెప్తున్నానంటే, మీరు అధికారంలో రావడం కోసం నిజంగా చాలా కష్టపడ్డారు, చాలా ఇబ్బందులు పడ్డారు. మీరు నేరం చేశారో చేయలేదో మాకైతే తెలియదు, కానీ మిమ్మల్ని 16 నెలలు జైలు జీవితం పెట్టారు. ఆదర్శనీయమే, అందులో అనుమానం లేదు. ఈ దేశ చరిత్రలోనే ఆయన పడ్డాన్ని కష్టాలు ఏ రాజకీయ నాయకుడు పడలా, చేయలేదండి. స్వాతంత్ర పోరాటంలో అయితే నెహ్రూ గారు, గాంధీ గారు 17 సంవత్సరాలు జైలు జీవితం చేశారు, అది వేరే పోరాటం. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత అధికారం కోసం ఒక రాజకీయ నాయకుడు అన్ని కష్టాలు పడ్డాడు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే. అది నమ్మాం మిమ్మల్ని. మీ పోరాటం చాలా స్ఫూర్తిదాయకమైన పోరాటం. జైలు జీవితం చేశారు, మరి ప్రజల్లోనే ఉన్నారు. మళ్ళీ 14 నెలల్లో 15 నెలల్లో మరి సంకల్ప పాదయాత్ర అన్నారు. మీ చెల్లెల చేత పాదయాత్ర చేయించారు, మీ చెల్లెల చేత మరి బై బై బాబు క్యాంపెయిన్లు చేయించారు. ఆ రోజున 2019లో మాతో పాటు మీ అమ్మగారు, మీ చెల్లెళ్ళు, మీ బంధువర్గం అంతా పనిచేశారు. మరి ఈ రోజున వాళ్ళు ఏమయ్యారు అని అడుగుతున్నా నేను. మీరు అన్ని కష్టాలు పడి మీరు అధికారాన్ని తెచ్చుకొని
ఆ రోజున మేము అనుకున్నాం 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారని మేము అనుకున్నాం. అదేమైపోయిందండి? మీ చేతులారా పరమశివుడు వరమిస్తే భస్మాసురుడు వరమిస్తే ఆ వరాన్ని తనంతటి తనే నెత్తి మీద పెట్టుకున్నట్టు మీరు కూడా మీరు యొక్క ఓడిపోవటం కారణం ప్రధానంగా మీరే అని మరి ఒక్కసారి చెప్తున్నా. మీ చర్యలేనని చెప్తున్నా, మీ కక్ష సాధింపు చర్యలే అని చెప్తున్నా. ఏ ప్రజావేదిక ఏ పాపం చేసింది? నదీ చట్టాల ప్రకారం నది పక్కన ఉండకూడదు అనే ఒక రూల్ అయితే ఉంది, కాదని నేను అంటల్లా. ఆ రూల్ ప్రకారం ఆ నది పక్కన ఉన్నాయి అన్ని బిల్డింగులు పడగొట్టినట్టు దాన్ని కూడా అప్పుడు పడగొట్టవయా? ఇదొక్కటి పడగొడితే అది సక్సెస్ అవుద్దా? అవన్నీ కోర్టులో ఉన్నాయి. మంత్యాల సత్యనారాయణ రాజు అలాంటి 6 అంతస్తులు 7 అంతస్తులు బిల్డింగ్ కట్టాడు. దాన్ని అవన్నీ పడగొట్టవచ్చుగా? వస్తుంది. అవన్నీ పడగొట్టచ్చుగా? ఇవన్నీ పడగొట్టేటప్పుడు ఈ ప్రజావేదిక కూడా కూల్చండి, తప్పులేదు. రూల్ ఫర్ అదొక్కటే కూల్చావంటే నీ యొక్క నైజం ఏంటి, నీ గుణం ఏంటి, నీ పద్ధతి ఏంటి, నీ రౌడీతనం ఏంటి, నీ హింసా విధానం ఏంటి ఆ రోజునే నువ్వు చూపించావు. ఆ రోజు నుంచే నీకు మాలాంటి నిజమైన కార్యకర్తలందరూ కూడా రోజుకో దూరం అవుతూ వచ్చారు. అయ్యా, కార్యకర్తలు నీకు పనిచేసినప్పుడు పదవులు అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు, అందరికీ ఇవ్వలేము అనే సంగతి కూడా మాకు తెలుసు. ఏనాడు నేను పదవుల కోసం నేను పనిచేయలే. మీరు అధికారంలోకి వస్తే వికలాంగులకు మంచి జరుగుద్ది అనుకున్నాం. వికలాంగులకు మంచి జరగకపోగా రాష్ట్రంలో అన్ని రంగాలను మీరు నాశనం చేశారు. ఈ కూటమి గురించి చెప్పేసేటప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు అభినందించాలా, ఆయనకి జేజేలు చెప్పాలా, ఆయన్ని శ్లాఘించాలా. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా ఇద్దరు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన చేసిన తప్పులు ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చారు. ఆయన చేసిన తప్పులు, ఆయన చేసినట్టు హింస, అవన్నీ కూడా ఆయన దుమ్ము ఆయనే పోసుకున్నాడు ఆయన నెత్తి మీద. ఇందాకే చెప్పాను. మళ్ళీ రెండో కారణం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఓట్లు 3 ఏళ్ల క్రితమే చెప్పాడు. ఆయన 3 సంవత్సరాల క్రితమే ఆయన చెప్పాడు ఏమని, వ్యతిరేక ఓటు చీల్తే ఈ రోజులు కూడా 2019 లాగా పవన్ కళ్యాణ్ వేరుగా, బీజేపీ వేరుగా, చంద్రబాబు గారు వేరుగా ఒకవేళ అదే జరిగి పోటీ చేసి ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వచ్చేవారు. ఇది తెలుసుకొని ఈ దుర్మార్గ పరిపాలన అందించినటువంటి రాక్షస పరిపాలన చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే ఆయన తగ్గాలి. ఎన్ని రకాలుగా ఆయన భార్యల గురించి మాట్లాడారు. అవన్నీ ఎంత తప్పండి? పరిపాలన గురించి మాట్లాడవయ్యా. నువ్వేం చేసావు, మంచి ఏం చేసావో అది చెప్పవయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క జాతక ప్రకారం ఏదో జరుగుతాయి. పోనీ ఆయన భార్యలు ఎవరైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? ఆయన భార్యలు ఎవరైనా పవన్ కళ్యాణ్ మీద మాకు అన్యాయం జరిగిందని కోర్టులో ఏమైనా కేసేసారా? వాళ్ళకి లేదు దురద, నీకెందుకయ్యా? ఈ రాష్ట్ర ప్రజలు మంచి చేస్తున్నాడు, అతను సంపాదించిన డబ్బులతో అందరికీ సహాయం చేస్తున్నాడు, మాలాంటి వికలాంగులకు సహాయం చేస్తున్నాడు. ఆ విధంగా అతను ప్రేమిస్తున్నారు. వ్యక్తిగతమైన జీవితాల జోలికి వెళ్తాం ఎందుకు? అలా వెళ్తే మీ బొక్కలు కూడా ఎత్తుతారు. మీ తాత 2 పెళ్ళిళ్ళు ఎత్తుకుతారు, మీ తాత ఎరికలోళ్ళతో సవాసం చేసింది ఎత్తుకుతారు. ఆఖరికి దానివల్ల మీ చెల్లెలు బతుకుని కూడా రోడ్డు మీద పడేసావు. నువ్వు ఎంత దుర్మార్గుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, చెల్లెలకి నీకు ఏదైనా తేడాలు ఉంటాయి ఇంట్లో కూర్చొని పరిష్కరించుకో, కాదట్లా. ఆ అమ్మాయికి కూడా రంకులు కట్టావు, రంకులు కట్టిన వాళ్ళు ప్రోత్సహించావు. రంకులు కడతావా? సొంత తోడబుట్టిన చెల్లెలకి రంకులు కడతావా నువ్వు? అంటే దాని అర్థం ఏంటి? పైగా మా నాన్నకు పుట్టలేదు, షర్మిల మీ నాన్నకు పుట్టకపోతే ఎవరికి పుట్టింది? అప్పుడు మీ అమ్మగారు తప్పు చేసినట్టేగా. మీ అమ్మ గర్భాన్ని కూడా ఏడిపిస్తున్నావే రాజకీయ కోసం, నీ అధికారం కోసం. అంత నీచానికి పాల్పడతావా? సొంత చెల్లిని తల్లిని కూడా నువ్వు దూరం చేసుకొని వాళ్ళకి రంకులు కడుతూ, వాళ్ళ యొక్క ఆడతనాన్ని కూడా సిగ్గుపరిచేలాగా మాట్లాడుతూ నువ్వు ప్రజల్ని నక్కచెల్లెమ్మలు అంటావే. అలా అనే హక్కు నీకుందా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డల్ని నా అక్క చెల్లెమ్మలు అనే అర్హత నీకుందా అని నేను అడుగుతున్నా.
ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకున్నారు. అటువంటి తప్పుల వల్లనే నీ దుమ్ము నువ్వే పోసుకున్నావు. నువ్వే రేపొద్దున ఎన్డీఏ రావడానికి ప్రధాన కారణం. రెండో కారణం మన పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరి, ఈ రాష్ట్ర బాగు కోరి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఒక మంచి సంకల్పంతో అతను ఎంత తగ్గాలో ఇంత తగ్గాడు, ఇంకా తగ్గాలి, ఇంకా తగ్గాడు, ఇంకా తగ్గాలి, ఇంకా తగ్గాడు, అవమానాలు పడ్డాడు. ఎంత తగ్గాలో చివరి దాకా కూడా ఆయన 50 సీట్ల కాడ నుంచి చివరికి 21 సీటు వరకు కూడా అతను తగ్గాడు. తగ్గి బీజేపీని కూడా కలుపుకోవడం కోసం కూడా విశేషమైనటువంటి కృషి చేశాడు. ఆ విధంగా ఎన్డీఏ కూటమి ఏర్పడింది. రేపొద్దున నేను 3 నెలల ముందే చెప్పాను, ఎన్డీఏకి 130 సీట్లు వస్తాయని చెప్పి. ఇంకా పెరిగితే పెరగవచ్చు, అంతకు మించి ఒక సీటు కూడా తక్కువ రాదు. ఈ సందర్భంగా నేను ఇంకొక మాట కూడా చెప్తలుచుకున్నాను. నేను ఆనాడు 2019లో కూడా మే 21వ తారీఖున కూడా చెప్పా, వైసీపీకి 144 సీట్లు వస్తాయని. బుద్ధ వెంకన్న గారును, లగడపాటి రాజగోపాల్ గారు తెలుగుదేశం పార్టీ వస్తుందని చెప్పారు ఆ రోజున. నేను వాళ్ళకి ఒకటే చెప్పా, 144 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోతే నాకు ఒకటే కాలు ఉంది కదా, ఈ రెండో కాలు కూడా నరుక్కుంటానని ఆనాడు చెప్పా. మళ్ళీ ఈనాడు ఇంకో మాట చెబుతున్నా, రేపొద్దున ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకపోతే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నా, వైసీపీ నాయకులకు కూడా చెప్తున్నా, ఈ రెండో కాలు నరుక్కుంటానని చెప్తున్నా. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకపోతే ఈ రెండో కాలు కూడా నరుక్కుంటాను. ప్రజల మీద నమ్మకం, రాష్ట్ర ప్రజల మీద ఉన్నటువంటి నమ్మకం. ఈ రాష్ట్ర 72 నుంచి నేను ఎన్నికల సరళిని గమనిస్తున్నా. ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ తప్పు చేయలే, ఏ రోజున తప్పు చేయలేదు. నాయకులే తప్పండి. ప్రజలు ఎప్పుడు మొన్న 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించింది కూడా ప్రజలు మంచి నిర్ణయమే, అది కూడా మంచి నిర్ణయమే. ఎందుకంటే ఆ విత్తనాన్ని చూశారు, ఆ చెట్టును చూశారు, ఆ తండ్రిని చూశారు, ఇతను చెప్పిన మాటలు విన్నారు, మంచి జరుగుతుందని ఆశపడ్డారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసుకున్నావయ్యా, నేను మంచిగా చెప్తున్నాను, నీకు మంచి పరిపాలన చేసి, నీకు డబ్బుకు లోటు లేదు, నీకు అభిమానులకి లోటు లేదు, నువ్వు పడ్డ కష్టానికి నీకు ముఖ్యమంత్రి పదవి దక్కింది. ప్రజల్ని ప్రేమించి కక్ష సాధింపు చర్యలు ఆపు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో, బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వటంలో, పరిశ్రమలు తీసుకురావడంలో ఇలాంటి ప్రయత్నం కనుక నువ్వు చేసి ఉన్నట్టయితే నిన్ను ప్రేమించేవాళ్ళు ఒక్కళ్ళు కూడా బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. మరి ఈ రోజున నీకు గతి వచ్చేది కాదు. ఏం గతి వస్తుంది? ఓడిపోతే కేసులు స్పీడ్ పెరుగుతాయి, విచారణ జరుగుతాయి. ఆ కేసులు ఏదైనా తప్పు ఉంటే మళ్ళీ మీరు జైలుకి వెళ్ళాలి. అంటే వెళ్ళాలని మేమేం కోరుకోవట్లేదు. తప్పు చేసి ఉంటే ఎప్పటికైనా శిక్ష తప్పదు. ఎవరికైనా సరే చట్టం చేతులు బారుగా ఉంటాయి. కొద్ది రోజులు తప్పించుకోవచ్చు ఎవడైనా సరే, కానీ ఎల్లకాలం ఎవడు తప్పించుకోలేడు. మీరు మరొకసారి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ప్రజల్ని మోసం చేశారు, మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నారు, మీరు అధికారాన్ని పోగొట్టుకోబోతున్నారు. మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో, పవన్ కళ్యాణ్ కృష్ణుడు చంద్రబాబు గారు అయితే అర్జునుడు పవన్ కళ్యాణ్ గారు, నో డౌట్. కృష్ణార్జున సారథ్యంలో ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఆనాడు పాండవులే గెలిచారు, కౌరవులు ఓడిపోతున్నారు. అట్లాగే దుష్టుడైనటువంటి, దుర్మార్గుడైనటువంటి, రాక్షస స్వభావం కలిగినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నాడు. సైంధవుడు అండి అర్ధశిరోమణం చేయించి, అప్పుడు అర్ధశిరోమణం ఎవరికి చేయించారనుకుంటున్నారు? శ్రీకృష్ణుడు సైంధవుడు చేయించాడు. న్యాయంగా ఆయనకి జరగాల. ఎందుకంటే రాష్ట్రాన్ని నాశనం చేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, ఈ బిడ్డల యొక్క భవిష్యత్తును నాశనం చేసి ఒక్క కాంట్రాక్టర్కి డబ్బులు ఇచ్చాడా? ఒక్క కాంట్రాక్టర్కి. ఎవరండి కడుపుకి అన్నం తినేవాడు? ఎవడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడు. కడుపుకి అన్నం తినేవాడు, విజ్ఞత కలిగిన వాడు ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయరు. ఇవాళ పోలీసులతోనే రాజ్యం నడిపించావు ఈ 5 ఏళ్ళు. ఆ పోలీసులే 80% నీకు ఓటేయరు. ఉద్యోగాలు 70% నీకు ఓటేయరు. వాళ్ళ లక్షలు ఖర్చు పెట్టుకొని అమెరికా అన్ని రాష్ట్రాల నుంచి కూడా, అన్ని దేశాల నుంచి కూడా వచ్చి విమానాల్లో వచ్చి ఓట్లు వేశారు. పోనా
బెంగళూరు, చెన్నై, హైదరాబాదు, రాష్ట్రం బొంబాయి, దేశం దేశంలో ఉన్నటువంటి ప్రతి తెలుగువాడు వచ్చి ఓటేశారు నిన్ను ఓడించడానికి. ఏమయ్యా, ఒక మంచిగా పరిపాలన చేసుకొని మంచి ప్రజలలో గుండు. మీ నాన్న చనిపోలేదు, నిజంగా మీ నాన్న చనిపోలా, ఇంకా ప్రజల గుండెల్లో ఉన్నాడు. అట్టాంటి వాడు కడుపులో చెడబుట్టావయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. జై దివ్యాంగ, జై జై దివ్యాంగ, జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్.